హాయ్! ఈరోజు మనం చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రాన్ పికిల్‌ని చేసేసుకుందాము. ఫస్ట్ అయితే హాఫ్ కిలో ప్రాన్స్‌ని తీసుకోవాలి. మంచిగా వాటిని క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులోనికి 1 స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణీలోకి 2 ఇలాచీ, 4 లేదా 5 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు అలానే చిన్న చెక్క ముక్క తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పొడి మసాలాలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 150 ml వేరుశనగ నూనె లేదా పప్పు నూనె వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. ప్రాన్ అనేది రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ పచ్చిగా ఉండకూడదు, అలానే మరీ డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై అయితే కనుక పికిల్‌లో ప్రాన్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. సో కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఒక బౌల్‌లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్‌లో మనం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ పచ్చికారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పచ్చికారం యాడ్ చేసినాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలానే మనం ముందుగా పొడి మసాలా చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయితే చాలు మసాలా వేసినాక. ఎక్కువ ఫ్రై అయితే చేదు వాసన వచ్చేస్తుంది, పచ్చడి చేదు వస్తుంది అనమాట. సో ఇలా ప్రాన్స్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇది మొత్తం చల్లబడిన తర్వాత మనం మీడియం సైజ్ ఒక లెమన్ని తీసుకుని ఆ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పికిల్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి పికిల్ రెడీ అయిపోయింది. 2 డేస్ తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్టీ మాత్రం చాలా ఉంటుంది, పికిల్ టేస్ట్ అనేది. సో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.